జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు సిఐడి దూకుడు పెంచింది. 2 రోజులుగా విజయవాడ ప్రసాదంపాడులోని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేస్తుంది. బెవరేజెస్ ఎండీ కార్యాలయం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోపిడీయే లక్ష్యంగా ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మకాలు సాగించి కమిషన్లు కొల్లగొట్టిన వైనంపై విచారణ చేస్తుంది. ఇష్టానుసారం ధరలు పెంచేసి కమిషన్ల రూపంలో వేల కోట్లు దండుకున్న వ్యవహారంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఐదు అంతస్తులున్న భవనంలో మొదటి 2 ఫ్లోర్లు ఎక్సైజ్ కార్యాలయంగా వాడుకుంటున్నారు. పై 3 అంతస్తులు కార్పొరేషన్ కు సంబంధించినవి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కార్యాలయానికి వచ్చి ఫైళ్లు తీసుకెళ్లినట్లు ఫిర్యాదు అందడంతో ఈ నెల 7న హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో సిఐడి సోదాలు చేపట్టింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బెవరేజెస్ ఎండీ కార్యాలయాన్ని సీజ్ చేసింది. బయట పోలీసుల్ని కాపలా పెట్టి సిఐడి అధికారులు లోపల సోదాలు చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు సోదాలు కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ హయాంలో ఒక కేసు లిక్కర్పై 250, బీర్ కేసుపై 50 చొప్పున వసూలు చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నారు. ఏడాదికి 4 కోట్ల కేసులకు తగ్గకుండా 5 ఏళ్లలో 20 కోట్ల కేసుల మద్యం విక్రయించి వేల కోట్లు దండుకున్న అక్రమార్కులను గుర్తించే పనిలో ఉన్నారు. కమిషన్ల రూపంలో దోచుకున్న వేల కోట్లలో జగన్ కు వాటా వెళ్లినట్టు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆ డబ్బు దాచి అందులో కొంత ఎన్నికల్లో ఖర్చు చేశారని, మిగిలిన డబ్బంతా బెంగళూరుకు తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 అక్టోబర్లో ప్రభుత్వ మద్యం షాపుల్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3500 మద్యం షాపులను పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. మద్యం షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాలనేది ప్రభుత్వమే నిర్ణయించేది. లిక్కర్ కేసుపై 250, బీర్ కేసుపై 150 కమిషన్గా ఇవ్వాలని మద్యం కంపెనీలకు వైసీపీ పెద్దలతో ప్రతిపాదన పెట్టించింది. ఇందుకు కంపెనీలు అంగీకరించలేదు. దీంతో కంపెనీలకు నష్టం జరగకుండా మద్యం ధర పెంచుతామని, ఆ పెంచిన ధరను తిరిగి కమిషన్ రూపంలో ఇవ్వండి అనే విధానం తెచ్చారు. అందుకు కొన్ని కంపెనీలు అంగీకరించాయి. ప్రముఖ బ్రాండ్ల ఎంఎన్సీ కంపెనీలు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆయా కంపెనీల బ్రాండ్లను షాపుల్లో విక్రయించడం ఆపేశారు. జనవరి నుంచి వైసీపీ ప్రభుత్వం మద్యం షాపుల్లో జగనన్న బ్రాండ్లను విక్రయించింది. అలా అమ్మిన ప్రతి లిక్కర్ కేసు నుంచి వైసీపీ పెద్దలకు ముడుపులందాయి. గత 5 ఏళ్లలో అమ్ముడైన లిక్కర్పై 3600 కోట్లు, బీర్పై 900 కోట్లు ప్రభుత్వం నుంచి కంపెనీలకు వెళ్లి వైసీపీ నేతలకు చేరాయి. మొదట ఈ నగదు వసూలు వ్యవహారాన్ని హైదరాబాద్ కేంద్రంగా నడిపారు. కంపెనీలకు బిల్లులు చెల్లించిన వెంటనే వెళ్లి హైదరాబాద్ లో కమిషన్లు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే జగన్ కు సన్నిహితంగా ఉండే ఓ ఫార్మా కంపెనీకి 300 కోట్లు ఇచ్చారు. ఆ కంపెనీపై ఐటీ దాడులు జరిగి మొత్తం సీజ్ చేయడంతో దుకాణాన్ని బెంగళూరుకు మార్చారని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీ నడిపే వైసీపీ పెద్దల సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ వసూళ్లకు కేంద్రంగా వ్యవహరించారు. ఆ తర్వాత అనేక మంది వచ్చారు. సిఐడి వీరందరికీ నోటీసులు పంపి విచారించే అవకాశం ఉంది. మద్యం బాటిళ్లు కేసులపై కమిషన్లు, ఇటు కార్పొరేషన్లో వసూళ్లు కలిపి మొత్తంగా 5000 కోట్లకు పైగానే దోపిడీ చేసినట్టు తెలుస్తోంది.
మ్యాన్షన్ హౌస్ బ్రాందీ 180 మిల్లీలీటర్ల క్వార్టర్ బాటిల్ కేసు అంటే 48 సీసాలు ఏపీ బెవరేజెస్ కంపెనీల నుంచి 1697 రూపాయలు కొనుగోలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని 1094 రూపాయలకు తీసుకుంది. అంటే ఓ కేసు ధరలో వ్యత్యాసం 603 రూపాయలు. ఈ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు అనధికారికంగా చేరినట్టు ఆరోపణలున్నాయి. జగన్ ప్రభుత్వం మద్యం షాపుల్లో ఒక్కో క్వార్టర్ బాటిల్ ను 220కి విక్రయించగా తెలంగాణలో 170కి అమ్మారు. ఇలా పేదలకు అధిక ధరలకు మద్యం వంటగట్టి వేల కోట్లు వెనకేసుకున్నారు. జగన్ పాలనలో మద్యం దోపిడీ తతంగం నడిపించేందుకు ఎక్సైజ్ బెవరేజెస్ కార్పొరేషన్ లో పలువురు కీలకంగా పనిచేశారు. కమిషన్లు ఇచ్చే కంపెనీలకు మాత్రమే ఎండీ వాసుదేవరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డర్లు వెళ్లేవి. తమకెందుకు ఇవ్వరని ఇతర ఉత్పత్తిదారులు ప్రశ్నిస్తే ఏదో మమ అనిపించేవారు. ఆ బ్రాండ్లను షాపుల్లో పెట్టి అమ్మకుండా వాటిని ఎవరూ కొనడం లేదని వెనక్కి పంపేవారు. ఏ రోజు ఏ బ్రాండ్లు ఎక్కువ అమ్మాలన్నది సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయించేవారు. ప్రతిరోజు ఉదయం సజ్జల నుంచి బ్రాండ్ల చార్ట్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కు వెళ్లేది. ఆయన దాన్ని మద్యం డిపో మేనేజర్లు, షాపుల్లో సేల్స్ మెన్స్ కు పంపేవారు. దాని ప్రకారం మద్యం విక్రయించేవారు. మద్యం కంపెనీలకు బకాయిలు విడుదల వ్యవహారాలను కార్పొరేషన్లో పదవీ విరమణ చేసిన వేణుగోపాల్ చూసేవారు. ప్రతి బిల్లులో 20% కమిషన్ తీసుకుని బకాయిలు విడుదల చేసేవారు. మరో రిటైర్డ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి 3 నెలలుగా స్టాక్ అమ్ముడుపోలేదనే కారణాన్ని చూపి ఎడాపెడా కంపెనీల నుంచి గ్రౌండింగ్ ఛార్జీలు వసూలు చేశారు.